తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు. తెలంగాణలో సనత్ నగర్కి ఒక కీ సెగ్మెంట్గా పేరుంది. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలకంగా ఉంటారు. గత ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పైన ఆయన గెలుపొందారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు అంటే మెజారిటీ ఎంత అంటే 41,827 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. సో అక్కడ ఓటింగ్ షేర్ ఎంత రాబట్టగలిగారు అంటే 56.57% ఓటింగ్ షేర్ రాబట్టగలిగారు. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. పైగా 2023 ఎన్నికల్లో మెజారిటీ కూడా పెంచుకున్నారు. గత ఎన్నికల్లో తలసానికి వచ్చినటువంటి మెజారిటీ మనం చూసాం, తర్వాత ఓటింగ్ షేర్ కూడా మనం చూసాం. మరి నియోజకవర్గ ప్రజల్లో తలసానికి ఇప్పుడు గ్రాఫ్ ఎట్లా ఉంది? ఆయనకు జనాదరణ పెరిగిందా తగ్గిందా? సో హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటే సహజంగా జనం ఇంకా చాలా వరకు అభివృద్ధి కోరుకుంటారు, అభివృద్ధి చేయాల్సినటువంటి అవకాశం కూడా ఉంటుంది. సీనియర్ నాయకుడిగా ఉన్నారు కాబట్టి మరి జనం చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? జనం ఒపీనియన్ బిగ్ టీవీతో ఏం చెప్పారు? బిగ్ టీవీ సర్వేలో ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో ఒకసారి మనం చూద్దాం. ముందుగా అసెంబ్లీ 55 రోజులు సాగితే ఆయన హాజరైనటువంటి రోజులు ఏంటంటే 50 రోజులు. ఒక 5 రోజులు మాత్రం ఆయన ఆబ్సెంట్ కనిపిస్తోంది. ఇక సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు? ప్లస్ పాయింట్స్: బలమైన నేతగా గుర్తింపు. చాలా సీనియర్ మోస్ట్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి సనత్ నగర్ నియోజకవర్గంలో బలమైన నేతగానే గుర్తింపు సాధించారు. తర్వాత ఒక హాస్పిటల్ నిర్మాణం కూడా 50 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణం కూడా జరగడం, గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఇంకా కూడా అవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. నెక్స్ట్, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం అభివృద్ధి. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఎల్లమ్మ ఆలయం అది బల్కంపేట. సో బల్కంపేట ఆలయాన్ని అభివృద్ధి చేశారు. సనత్ నగర్ నాలపైన వంతెన నిర్మాణం చేయడం కూడా చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు అక్కడ తీర్చింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఆ నియోజకవర్గంలో జనానికి జరిగింది. అది కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, క్రమం తప్పకుండా జనంతో మమేకమవుతుంటారు. అర్హులైన కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా వేగంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉంటారు. నెక్స్ట్, సనత్ నగర్లో టిమ్స్ ప్రారంభం, టిమ్స్ హాస్పిటల్ ఒకటి ప్రారంభం కావడం, తర్వాత బల్కంపేటలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. మైనస్ పాయింట్స్ ఏంటి? సో మైనస్ పాయింట్స్ చూద్దాం. బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి మైనస్ పాయింట్స్ చెప్పారు? తలసాని కొడుకు పైన ఆరోపణలు ఉన్నాయి, ల్యాండ్ సెటిల్మెంట్ ఆరోపణలు. తలసాని సాయి కిరణ్ యాదవ్, సో ఆయన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. సో ఆయన పైన సెటిల్మెంట్స్ ఆరోపణలు ఉన్నాయి అనేది మైనస్ పాయింట్స్గా బిగ్ టీవీ సర్వేలో తేలింది. తలసాని అనుచరుల చుట్టూ దందాల ఆరోపణలు ఉన్నాయి. తర్వాత సనత్ నగర్ బాలానగర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కూడా పనులు ఏవి అనేది జనం అడుగుతూ ఉన్నారు, అది మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. సో అది ఒక అండర్ పాస్ లాగా అండర్ గ్రౌండ్ నుంచి మార్గం ఏర్పడితే అనేక ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అవి జరగకపోవడం అనేది మైనస్ పాయింట్గా కనబడుతోంది. నెక్స్ట్, బల్కంపేట ఫతేనగర్ ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ కోరుకుంటున్నారు. సో అక్కడ ఎక్స్టెన్షన్ ఏది అనేది మైనస్ పాయింట్గా కనబడుతోంది. అమీర్పేట సనత్ నగర్ డివిజన్ క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు అనేది మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. బల్కంపేట టెంపుల్ అభివృద్ధి పైన దాతల పేర్లు ఏవి? దాతలు చాలామంది ఇచ్చారు అక్కడ, కానీ వాళ్ళ పేర్లు అక్కడ మెన్షన్ చేయలేదు అనేది కొంతవరకు మనకి మైనస్ పాయింట్గా చెప్పినటువంటి విషయం. ఎస్ఆర్ నగర్ బాపు నగర్లో ఓ ల్యాండ్ పైన అనుచరులు కన్ను వేశారు, అక్కడ ఆ ఇష్యూ జరుగుతోంది. ఆ ఇష్యూ పైన మైనస్ పాయింట్గా ఆయనకి కనిపిస్తుంది. సో మరి జనం ఏం కోరుకుంటున్నారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి సనత్ నగర్ జనం కోరుకుంటుంది ఏంటి? ఆల్వాల్ ఏరియాలో కొత్తగా ఎంఎంటీఎస్ స్టేషన్ కావాలనేది ఒకటి కోరుకుంటున్నారు. అక్కడ ఎంఎంటీఎస్ లేకపోవడంతో, హాల్ట్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారనేది జనం. ఇక స్కోర్ రిజల్ట్ ఏంటో మనం చూద్దాం. జనం కోరుకుంటే మనం చూసాం, ప్లస్ పాయింట్స్ చూసే, మైనస్ పాయింట్స్ చూసాం. బిగ్ టీవీ సర్వేలో వచ్చిన రిజల్ట్ చూస్తున్నాం. అనుకూలం 59% బాగానే ఉంది, వ్యతిరేకం 19% స్వల్పంగానే కనబడుతుంది సమయానికి, తటస్థం 22%. సో అనుకూలం అయితే ఈ సమయానికి బాగానే ఉంది, ఇంకా కూడా వ్యతిరేకత తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత జనం కోరుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో అవి జనానికి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలి. తద్వారా రాబోయే రోజుల్లో అనుకూలతను మరింతగా పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు. ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్రంగా చేసినటువంటి సర్వేలో సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 59%.